అన్న టోరన్నా నువ్వు లేని నిందలు మోపుతున్నావాట, మా సర్పంచ్ జిల్లాలో సర్పంచ్ మీద నిందలు మోపుతున్నావాట, పట్టాల మీద లంచం మీద అంటున్నావాట. అది లేనిది పోగు నేను నిందలు పెట్టకు, ఏదైనా ఉంటే చూపు తీసుకురా, నిజం తీసుకురా, తీసుకొచ్చినాక మాట్లాడు. అట్టిగా లేని నిందలు పెట్టుడు అది కరెక్ట్ కాదన్న టోరన్నా. వెంగనపల్లి అన్నావు కదా నువ్వు, నాకు తెలుసు కాంగ్రెస్ లీడరు అన్నా. నువ్వు అట్లా చేయకన్నా, అటువంటి పనులు చేయకు, లేని నిందలు పెట్టకు. మా సర్పంచ్ అట్లాంటి మనిషి కాదు, లంచంగా ఉండి మనిషి కాదు. అట్లా అంటే ఆడు ఇప్పటి వరకు లేచిపోవు. అటువంటి పనులు చేయలేదు మా సర్పంచ్. పోనన్నా నువ్వు అటువంటి పనులు చేయకు, ఏదైనా ఉంటే మా ఊరు ఎస్ఐ సీనియర్ అంటే ఆయన మార్కెట్ చైర్మన్ అట. ఆయననే అన్ని గుద్దల పుల్లలు పెడుతుండు, ఊళ్ళే కంపులు వేస్తుండు. మేము రాన్నాడు ఆయననే ఇద్దరు కచరా చేసుకుంటాడు. ఇంకా మాది వల్ల భూములు పట్టాలు చేసుకున్నాడు, అది రుజువు చూపిస్తా. మాది వల్ల భూములు పట్టాలు చేసుకున్నాడు. మళ్ళీ కాలేజీకి పోయిన భూములు ఉన్న మిలిగిన భూములు కూడా కాలేజీకి రాస్తా అని తిరుగుతున్నాడు. గోదాములకి ఇస్తా, ఇటు ఇస్తా, అటు ఇస్తా, మీరు ఏందిరా మీ భూములు ఏందిరా, ఈ కథ ఏందిరా అని కూడా తిరుగుతున్నాడు. ఎస్ఐ సీనా అంటాడు, ఇక్కడ ఎస్ఐ సీనా అని పిలుస్తారు. ఆయన మార్కెట్ చైర్మన్ అట, డైరెక్టర్ అట. ఆయన బాగా ఓవర్ చేస్తున్నాడు జిల్లాలలో. అయ్యి ఆయన ఏందో రేపు మాపో ఆయన కూడా పతానం పడతాం, ఆయన ఎంబడే వాడుడే తప్పదని రోజున ధోనిపై మాటల గురించి మాట్లాడే నైకిత ఫస్ట్ నీకెక్కడిది? మాటల గురించి మాట్లాడే నైకిత నీకు ఎక్కడి ధోనిపై? ఆయన స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? ఆయన పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద విలేజ్కి 10 సంవత్సరాలు సర్పంచ్గా గ్రామ పంచాయతీలు ఎన్నుకుంటే నిలబడ్డ వ్యక్తి, ఎన్నో మంచి పనులు, ఎన్నో వ్యవస్థలు చేసిన వ్యక్తి మాట్లాడాలి. అతని గురించి మాట్లాడే నైకిత అసలు ఫస్ట్ నీకెక్కడి ధోనిపై? అసలు నువ్వు కళ్ళు అవి మాట్లాడుతున్నావో మరి అంత పొద్దున ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమైతే లేదు. ధోనిపై చాలా జాగ్రత్తగా మాట్లాడినది. నీకు ఏమెరికా జిల్లాల గురించి? తెచ్చేరు వరకేనా, కొచ్చేరు వరకేనా? నీళ్ళ గురించి మాట్లాడే నైకిత నీకెక్కడ? నీకు ఎప్పటివరకు కూడా తెలియదు. వచ్చి మా ఊరి నుంచి వచ్చే వ్యక్తులు నీకు ఎప్పటివరకు కూడా కొచ్చేరు వేడు ఉన్నది తెలియదు, పెచ్చేరు వేడు ఉన్నది తెలియదు, నచ్చేరు వేడు ఉన్నది తెలియదు, ఎవరికి ఏది తెలియదు. వాడేదో చెప్తే నువ్వేదో ఎగురుతున్నావు. ధోనిపై అని మాట్లాడుతున్నావు అంటే అది మా నైకిత. ఇప్పటికి చాలా జాగ్రత్తగా మాట్లాడు. మాటల మీద గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పే అర్హత కానీ నీకు మొత్తమే లేదు. ధోనిపై చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఆయన హాస్పిటల్ తీసుకుపోయి కమిషన్లు తీసుకుంటున్నా నువ్వు నిరూపిస్తావు. ధోనిపై మనము అంబేద్కర్ వారసులము. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇన్ని నిలబడతాము. జిల్లాలకు వచ్చి మేము ఖచ్చితంగా నిరూపించాలి. నువ్వు అంబేద్కర్ వారసులు అయితే నీకు దమ్మే ఉంటే మాదు హాస్పిటల్ తీసుకుపోయి కమిషన్ తీసుకుంటే నువ్వు నిరూపించాలి. ధోనిపై నువ్వు నిరూపించాలి ఖచ్చితంగా. మేము నిన్నే ఉంటాం. నీకు ఆ దమ్ము ఉందా? నైతికత లేని వ్యవస్థ మాట్లాడదు ధోనిపై. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. మాదానంటే ఏమనుకుంటున్నావు? ఒక జిల్లా లెవెల్ స్థాయి క్యాండిడేట్ అయినా. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రియతమ నాయకుడు మాటల గారికి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో అభివృద్ధి అంటే ఏంటంటే, మా జిల్లాలోకి వచ్చి చిన్నపిల్లలని అడిగినా కానీ మీ జిల్లాలో ఎలా అభివృద్ధి చెందిందంటే ఈరోజు చెప్పే స్థాయికి తెచ్చాడు జిల్లాలను. హాస్పిటల్లో కమిషన్ కక్కుర్తి పడే అటువంటి వ్యక్తి కాదు. అలా ఏమైనా చేసి ఉంటే నిరూపించాలని మా జిల్లాలో మాటల టీం తరఫున మేము అందరం కోరుతున్నాం. నిన్నటి రోజున తంగనపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధోని గారు మాటల గారు జిల్లాల నుంచి ఆపద సభకి ఫస్ట్ ఉంటే పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా మాటల ఫోన్ చేస్తారు. దాని తరఫున ఉన్న ఎవరికైనా ఆపదైనా సంపదైనా హాస్పిటల్కి తీసుకెళ్లే వ్యక్తి. దానికి నేను ప్రూఫ్ ఏంటంటే, నేను ఒక 10 సార్లు పోయినా తనతోటి కారు నడపడానికి. అట్లా ఆయనకు ఇబ్బంది అవుతుంది, నైట్ అయితే పోయినప్పుడు హాస్పిటల్లో కమిషన్ తీసుకుంటున్నా అంటున్నాడు కదా. కనీసం ఒక పేషెంట్ తీసుకెళ్తే హాస్పిటల్లో కారులో పెట్రోల్ కూడా, డీజిల్లో పెట్రోల్ ఉంటే కూడా తనే పోసుకుంటాడు సొంతంగా. అటువంటి వ్యక్తి కమిషన్ తీసుకునే వ్యక్తి కాదు ధోనిపై గారు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. పిల్లల్లో హాస్పిటల్ విషయంలో ఎవరో తీసుకెళ్తారో లిస్ట్ తీసుకొని హాస్పిటల్ ఎవరో తీసుకెళ్ళడం వాళ్ళు అడుగురు ఎంత కమిషన్ ఇచ్చారు ఏం కదా ప్రూఫ్ చేయి ఇక్కడ మా విలేజ్లో. అంతే తప్పించి అనవసరంగా ఎవరో చెప్పి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదని